నువ్వు మాట్లాడినా నువ్వు మాట్లాడినావు. ఏది కరెక్ట్ ఇద్దరులో నాకు తెలియదు, మీరు చెప్పండి. నేను తరలించారు వెళ్ళారు అనేది, తరలించడం అంటే పట్టుకొని తీసుకెళ్దాం, వెళ్ళడం అంటే ఫ్లైట్ ఎక్కి వెళ్దాం. రెండిట్లో అదే రెండిట్లో ఏదో ఏవి చూపెట్టారు టీవీలో, టీవీలో ఏవి చూపెట్టారు మీరు? బస్సు ఎక్కి తీసుకెళ్ళారా లేకపోతే ఫ్లైట్ ఎక్కి వెళ్ళారా? అది కాదు. ఇంకోటి ఏంటంటే ఏదేమైనా సరే ఒక మంచి ఆలోచనతో ఉంది, ఒక దృక్పథంతో ఉండి దగ్గర అయితే ఏదైనా చేయొచ్చు. ఒక దుర్మార్గం ఆలోచనతో, ఒక దుష్ట ఆలోచనతో ఉన్న దగ్గర కొద్దిగా మనం కూడా అతిగా ఆలోచన చేసుకొని వాటిని తట్టుకోవడానికి ఆలోచన చేసుకొని చేయాలి. కాబట్టి ఇవాళ పరిస్థితులు దొరుకుతున్నవి. ఇక్కడ ఓ మంచి సాంప్రదాయం లేదు కాబట్టి తప్పదు. అందుకు వెళ్ళారు, అందరూ హ్యాపీగా అక్కడ కూర్చుంటారు, మళ్ళీ డేట్ ఇస్తే అప్పుడు వచ్చేస్తారు. ఏమైంది? ఏ విధంగా ఎదుర్కోవడం ఏంటి? పెట్టుకున్న వాళ్ళు చూసుకోవాలి. ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అవుతారు మేము చూసుకోవాలా? అది జీవీఎంసీలో సంఖ్యాబలం ఎంత? ఏ పార్టీ ఎన్ని గెలిచిందో తెలుసు కదా తమకి. అవిశ్వాసం పెట్టినప్పుడు దాన్ని ఇచ్చుకోవాల్సింది వాళ్ళ మేమా? మాది కాదు కదా, వాళ్ళు తీసుకోవాలి కదా నిర్ణయం, మేము కాదు కదా. దాన్ని ఇచ్చుకోవాల్సింది వాళ్ళు, మాకు సంబంధం లే, మాకు సంబంధం. ఏం పోయారన్నారు? పోయారో ఉన్నారో నాకే తెలుసు, పోయారో ఉన్నారో నాకే తెలుసు. మన ఎవరో ఒక 6-5 పార్టీ మారినారు, పోతారు. ఏముంటాయి మనకి? వాళ్ళతో అయిపోలేదు కదా, ఇంకా వాళ్ళతో అయిపోలేదు కదా. నేను దాన్ని పెద్దగా పట్టించుకోవట్లే. ఏది ఇవి జాయినింగ్ని, రెండింటిని కాదు, జాయినింగ్ని దాన్ని పట్టించుకోవట్లేదు బ్రదర్. నువ్వేది పట్టించుకున్నా చెప్పు, నేను అది పట్టించుకోవడం మానేస్తా. అడిగి చెప్తాను. అది అడిగి వెళ్తారండి, నాకేం తెలీదు. వీళ్ళు ఎక్కడికి పంపిస్తున్నావు చెప్తూ? ఉన్న వాళ్ళని ఎక్కడికి పంపిస్తున్నావు నువ్వు? ఎప్పుడు? ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ హోటల్లో ఉన్నారు? ఇంట్లో ఉండకంట. ఒకటి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? 2, చూద్దాం. ఇంకా వెయిట్ అండ్ సీ. ఇదంతా మా అమ్మని చెప్తున్నాడు, అంతా టైలరే కదా అవుతుంది అని. ఇంకా ముందు చాలా టైం ఉంది కదా, ఇంకా కలెక్టర్ గారు డేట్ ఇవ్వాలా, ఇచ్చిన తర్వాత అవుతుంది, అయిన తర్వాత అవుతుంది. ఏం పోతుంది అది కాదు. ఇప్పుడు మా క్యాండిడేటు ఒక బీసీ మహిళ, యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ ఈ విశాఖపట్నంలో ఎప్పటి నుంచో మాకు వచ్చి ఒక ప్రత్యేకంగా ఒక స్థానం కావాలంటే ప్రథమ పౌరాలుగా ఆవిడని ఎంపిక చేసి వైసీపీ పార్టీ ఆ రోజు పెట్టింది. సరే, ఆవిడని దించేయాలా? యాదవులు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, యాదవ మహిళ ఉండడానికి వీలు లేదు, ఓ బీసీ మహిళ ఉండడానికి వీలు లేదంటే ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. చూద్దాం. వెయిట్ అండ్ సీ. ఈ 6-8 నెలల గురించి వచ్చి ఎన్టీఆర్ సామాజిక వర్గం మీద అంత వ్యతిరేకత తీసుకొస్తుందంటే ఎంత బలహీన వర్గాల మీద, ఎంత మహిళల పట్ల, ఎంత వాళ్ళ పట్ల ఉందో, కూటమికి గౌరవం ఉందో తెలిసిపోతుంది కదా. ఇది ఇంకో ఆ సమాజంలో ఆ మహిళకి ఇస్తే ఓకే. మేము అదిగోనంటే అప్పుడు అందులో ఏం చేస్తారంటే మెరిట్స్ చూసుకుంటారు, అంతే. తప్పే ఉంది. ఐ అడ్మిట్ అప్పుడు మెరిట్స్ చూసుకుంటారు.
అప్పుడు వాళ్ళకున్న మెయిడ్స్ చూసుకుంటే ఇద్దరులో తప్పే ఉంది.